ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన తండ్రి, నమ్మకమైన ఆజ్యంగల దేవా, సర్వాధికారి, గొప్ప దేవాద్భుత కరుణ ఆలోచనకర్త, నీ పాదంకి ఎంత వందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమను బట్టి, దయను బట్టి నీకు ఎంత వందనాలు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరణ దేవుడు, సర్వకృపాన్ దేవుడు, వాగ్దాన్ని నిబంధన నెరవేర్చే దేవుడు, సర్వస్థితికి ఆధారపడిన దేవుడు, దాని కొరకై నేను స్తుతిస్తున్నాను. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తండ్రి, సద్దకు మేషకపతిని దేవుడు, దాని కొరకై నేను స్తుతిస్తున్నాము. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు, దాని కొరకై నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మార్పు చెందిన దేవుడు, మారిన దేవుడు, వాగ్దాన్ని నిబంధన నెరవేర్చే దేవుడు, నీ పాదంకి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. నా నిమిత్తమే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో మొత్తమంది సమాజ దేవుడు, సజీవుడు లేపని దేవుడు, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కల్కమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం ద్వారానే నా పాప దోషమంతా క్షమించిన దేవుడు, దాని కొరకై నేను స్తుతిస్తున్నాం. తండ్రి, నేను గత వారం అంతట్లో మీరు సహాయపడిన దాని కొరకే వందనాలు. ప్రభుదినములో, ఆరాధనలో, ప్రభాతాన్ని మళ్ళీ సండే స్కూల్లో, తండ్రి వంట పరిచయంలో, ప్రభాతాన్ని మళ్ళీ స్వాత కొడికలో మీరు సహాయపడినారు, వందనం చెల్లిస్తున్నాం. సోమవారం గొలుసు ప్రార్థన తండ్రి రాగలి ప్రార్థన చేసిన వారి కొరకే వందనాలు. యవనస్తుల మీటింగ్లో మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం తన గృహ గుడి విషయాలు సహాయపడినారు. బేస్తారం నాయన బైబిల్ విషయాలు సహాయపడినారు. శుక్రవారం సిస్టర్స్ మీటింగ్లో సహాయపడినండి. విజ్ఞాపన ప్రార్థనలో మీరు సహాయపడినారు. తండ్రి వందనం చెల్లించారు. మా ప్రేమేం తండ్రి, మళ్ళీ ప్రభు దినాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. ఎప్పుడో కింద అనేక స్థలాలు నేను మళ్ళీ జ్ఞానం చూసేరి దేవాన్ని కనపరుస్తున్న సాయం చేయండి. రవిదాసులని మరుగుపరిచి వాడుకునండి, సాయం చేయండి. కోడుమూరు, యమునూరు, సుగురాలు, వాళ్ళకలగట్ల డేవిడ్ అన్న కొరకే వందనాలు. మా ప్రియుడు తన వ్యక్తి డేవిడ్ అన్న ప్రభా అక్క ప్రభాతాన్ని మళ్ళీ తన ఇజ్రాయేల్ మతైన దేవతాన్ని మళ్ళీ మతైన కుమారుడు విషయాలు తీసుకొచ్చారు. డేవిడ్ని ప్రభావాలు, నాయన ప్రభాతాన్ని మళ్ళీ కడప తీసుకొచ్చారు. వందనమని చెల్లిస్తున్నాం. వారు వచ్చిన ఉద్దేశం ఎరిగిన దేవుడు, దేవా మీరే సాయించి రావాల్సిన బిడ్డలు త్వరపెట్టండి, నైనా సాయించండి. మా ప్రేమ తండ్రి, మా ప్రియులేట్స్ వచ్చిన సంఘం తండ్రి బేతేలు నైనా మళ్ళీ ఇక్కడ నీ దాసుడు తండ్రి బలపరచండి, వాడుకోనండి, సాయించండి. నీ దాసులైన కొరత తీర్చండి, మీరే కృప చూపించండి. నేను ఆమెకు ఏమైంది తెచ్చుకోండి, సాయించి. మా ప్రేమ తండ్రి, పాటల్లో, వాక్యంలో ప్రభా నీ కృప చూపిస్తురండి తండ్రి, బలపరుస్తురండి. మరొకసారి ప్రభా ఆ కలువరి శిలువలో చిందించిన రక్తబోధ తీసుకొని వస్తున్నాం. హృదయమును, మనసును, మనసాక్షిని కడిగి పరిశుద్ధ చేసి పరిశుద్ధపరచము. మా గమనాన్ని వైపు ఆకర్షించుకనము. నీ మీరున్న స్వరాన్ని, దివర స్వరాన్ని, పరలోక స్వరాన్ని వినిపించండి, సాయం చేయండి. మీ ప్రేమను బట్టి, దయను బట్టి నీకు ఎంత ఉంది నా చెల్లిస్తున్నా. నైనా మళ్ళీ తండ్రి, నువ్వే తండ్రి వేతల విషయాలు కూడా సాయం చేయండి. దేవాన్ని దాసు నిలబడి తండ్రి బలపరిచి వాడుకోనండి. అక్కడ బిడ్డలు కూడా సమకూర్చండి, నడిపించండి, సాయం చేయండి. మా ప్రేమ తండ్రి వందనాలు. నీ ప్రేమను బిడ్డలు తండ్రి తరబెట్టండి, నడిపించండి. అలక్ష్యంగా నిరక్షణతో మీరు మాట్లాడడం దేవా, మీ సన్నిధికి ఇంటికి రాగలంటే కృపద ఇచ్చేయండి. దేవా, పాలంకులు బట్టి వందనాలు తండ్రి. తవిత కొరకే వచ్చిన వందనములు ఇచ్చిన కుమారుడు కొరకే వందనాలు. హాస్పిటల్ నా తల్లి కుమారుడు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి, కనికరించండి, మీరే సాయించి. మా ప్రేమ తండ్రి, మీ ప్రేమను బట్టి దయని బట్టి నీకు ఎంత వందనాలు. ఈరోజు జరిగే పరిచర్యలో తండ్రి, పాటల్లో, వాక్యంలో ప్రభా, నేను ఆరాధనలో తండ్రి, ప్రభువులలో, సండే స్కూల్లో తండ్రి మీ కృప దయచేయండి. వీడియోలు వాడుకోనండి, మీరే కృప చూపించండి, సాయించండి. మరోసారి ప్రభా ఆ కలువరి శిలువలో చెందించి రక్తబోధ తీసుకొని వస్తున్నాం. దేవా, మీరే నాయకుడిగా, మీరే దేవుడిగా, మీరే తండ్రిగా, మీరే ప్రభుగా ఉండండి, మీరే సాయం చేయండి. మీ ప్రేమను బట్టి, దయను బట్టి నీకు ఎంతమంది నా చెల్లిస్తూ అన్ని విషయాల్లో కృప దయచేవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ అపారమైన ప్రేమంతో సిద్ధిస్తూ మీరు చేసే మేళ్ళ కొరకే వందనం చెల్లిస్తూ దేవుడిగా, తండ్రిగా, రక్షకుడు ఉండి నడిపించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ దేవా తన్ని బిడ్డలు కూడా సకారంగా త్వరబెట్టి మీరే తీసుకురండి. మీ అపారమైన ప్రేమతో స్తుతిస్తూ గొప్ప దేవుడిగా, మీరే నాయకుడిగా, దేవుడిగా, రక్షకుడు నడిపించి మీరే మహిమ పొందుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మేము తగ్గించుకున్నామే ఇచ్చేస్తూ అన్ని విషయాల్లో నేను అవునికి ఏమైనా తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభుని రక్షకుడైన అతి శ్రేష్టమైన నామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. బ్రదర్, పాట పాడతారా? మీరు పాట పాడతావా?
డేవిడ్ బ్రదర్ నువ్వు కూడా పాడతారా? సరే రండి. హార్మోనియం వేస్తారా? జాస్వరా నూట 91, 189. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా. అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎలోయి అదోనియా, త్రియేక దేవా, ప్రభుడవు సృష్టిరావు నీవు. ఎలోయి అదోనియా, త్రియేక దేవా, ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు, నిత్యుడవు, ఉన్నవాడవు, నిత్యుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దై ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దై ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే, చూచుకొను వాడవు, యెహోవా రూపే, స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే, చూచుకొను వాడవు, యెహోవా రూపే,
స్వస్థపరచువాడవు, యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు, యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తావు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతి కర్తావు. యెహోవా సిద్కెను మా నీతియు నీవే, యెహోవా సిద్కెను మా నీతియు నీవే. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెల నిన్నటికి నెడబాయవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెల నిన్నటికి నెడబాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్. సదా మమ్ము నీతో నేను చెదవు, సదా మమ్ము నీతో నేను చెదవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. 188, 186, 188, 186. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండే
స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార ప్రణుతింతుము. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబు. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబు. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతివి. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. శత్రువుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. శత్రువుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. భయభీతిలో నా అభయమునిచ్చి విడిపించితివి మా ప్రభు. భయభీతిలో నా అభయమునిచ్చి విడిపించితివి మా ప్రభు. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను. అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే. జయశీలుడవాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతమము. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు
విజయోత్సాహముతో మమ్ము ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదన్. జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదన్. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదన్. జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతముల్ పాడెదం. 298 ఇస్రాయేల్ అన్న రండి. 298 ఆడవారు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమార్జుడవు నా రక్షణ శృంగం నీవే. మహాసమార్జుడవు నా రక్షణ శృంగం నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్.
హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గన్. ప్రభువాని వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువాని వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్,
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. చివరిగా పాట పాడుకుందాం. 192, 190. చివరి వచ్చిన లేచి పాడుకుంటాం. చివరిది ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు, నాకు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట
నీ వల్లనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. అందరికీ ప్రభునామమున వందనములండి. ఆరాధించపుకు ప్రభుని యేసుక్రీస్తు వారు మన విశ్వాస జీవితం ఏ విధానంలో మనము జీవిస్తూ వచ్చినాం, ఏ విధానంలో మనము కలిగి ఉండే వారముగా ఉంటూ వచ్చినాం, దేవుడు సోమవారం నుండి శనివారం వరకు మనకు ఏ భద్రత కలిగించినాడు, దేవుడు మరి నీకు నాకు కలిగించిన భద్రత ఏంటి? ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఎన్నో గొప్ప మేలులుగా చేస్తూ వచ్చినాడు. దాన్ని మనము ఏమైనాలని దేవుని స్తుతించే వారముగా ఉండాలి, గణపరిచే వారముగా ఉండాలి. మరి ప్రభు దినము మనను బట్టి ఏర్పాటైందా లేదా ప్రభువుని బట్టి ఏర్పాటైతే వచ్చిందా? ఎవరి కొరకు ప్రభుదినం ఏర్పాటు చేస్తూ వచ్చారు? ప్రభుదినం ఏర్పడేవారిగా ఉంటుంది. నీ జీవితంలో నా జీవితంలో విశ్రాంతి దినము మరి మనుషులను బట్టి వచ్చిందా, దేవుని బట్టి వస్తుందా? ఎవరి కొరకు విశ్రాంతి దినం నియమింపబడుతూ వచ్చింది? మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 27వ వచనము చదవండి. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి ఎవరి కొరకు అంటండి? మనుషుల కొరకే, మన కొరకే విశ్రాంతి దినము నియమింపబడుతూ వచ్చింది. అది మనం మర్చిపోతున్నాం. మనము మర్చిపోయే వారముగా ఉంటున్నాం. ఏం చేస్తున్నామంట? చదవండి 28వ వచనం. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మన జీవితంలో ప్రభు మనకు
ప్రభువై ఉన్నాడు. ప్రభువై మనకు నిలబడేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 2024 సంవత్సరము 5వ మాసంలో 3వ ప్రభుదినమున దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆయన సజీవుడు కాబట్టి మనములు కూడా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుని ఈ దినమున ఆయన సన్నిధికి నడిపిస్తూ వచ్చినాడు. ఏ విధానములో మనం పడి ఉన్నాం, ఏ విధానములో మనం పడి ఉండే వారంగా ఉంటున్నాం. చూడండి, అంశంలోకి వద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. దేవుని సాయ నిమిత్తం ప్రార్థించుకుందాం. మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రేమల ప్రభువా, ఘనమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదసన్ని చేరించిన ధన్యతను బట్టి స్తోత్రం నాయన. మా ప్రేమల తన ప్రభు 5వ మాసంలో 3వ ప్రభుదినమందు ప్రభు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. మా ప్రేమల తన ప్రభువా తండ్రి, మేము ఆరాధించక మునుపు నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను మేము పరీక్షించుకొని ధ్యానించుకొని ప్రభువా మేము ఆరాధించడానికి కృప చూపించండి. మా ప్రేమల తన ప్రభు అభాగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వట్టివాణి మట్టివాణి నా హృదయాన్ని ఖాళీ చేయండి. మీ ఆత్మతో అభిషేకించండి. మీ శిల్వచాటును మరుగుపరచండి. ప్రభు ఆరాధన వర్తమానం ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు మాత్రమే నా నోటించమని మీరే కృప చూపిస్తూ రావాలని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాల సమయంలో మన పరిస్థితిని గుర్తెరిగి తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చేవాడుగా ఉన్నాడు. మన దగ్గరికి వస్తున్నాడండి. ఉన్నాడండి, మన దగ్గర ఉన్నాడండి. ప్రభు ఉన్నాడా? ప్రభు మనకుతో ఉన్నాడా? మనకు సమీపముగా ఉన్నాడా? ఏ విధముగా సమీపముగా ఉన్నాడు? ఏ విధముగా దేవుడు మనకు సమీపముగా ఉంటూ వస్తున్నాడు? కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం. కీర్తనలు 145:18. మొరపెట్టు వారికందరికీ తాను నిజముగా మొరపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడు. మనకు సమీపముగా దేవుడు ఉండాలి అంటే, మనకు సమీపముగా దేవుడు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆరాధించలేకపోతున్నాం. ఆరాధన చేసేవారముగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. యేసు ఏమంటున్నాడండి? వాడు పడియుండుట చూచి. చాలండి. వాడు పడియుండ చూచి. ఎట్లా పడిపోయినాడు? ఎట్లా పడిపోయేవాడుగా ఉన్నాడు? కీర్తనలు 36వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 36వ అధ్యాయము 12వ వచనం. అదిగో పాపము చేయువాడు అక్కడ పడి ఉన్నాడు, లేవలేకుండా వాడు పడద్రోయబడి ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఏముందండి? వాడు పడియుండుట చూచి. మనము పడియుండుట చూచి మనం ఏ స్థితిలో పడిపోయినాము, ఏ స్థితిలో మనము పడిపోయే వారముగా ఉన్నాము. కీర్తనలు అంటున్నాడు, కీర్తనలో చెప్తూ వచ్చినాడు, అదిగో పాపము చేసిన వాడు అక్కడ పడి ఉన్నాడు, వాడు లేవలేకుండా పడద్రోయబడినాడు. ఆ స్థితిలో మనం ఉన్నాం. పడద్రోయబడిన స్థితిలో మనం ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఆ స్థితిలో ఆయన మనమల్ని చూసి, ఏ స్థితిలో ఉన్నామంట? పడిపోయిన స్థితిలో. ఏ విధముగా పడిపోయినాం? పాపము చేత పడిపోయిన స్థితిలో. పాపము చేత పడిపోయిన స్థితిలో, లేవలేకుండా పడద్రోయబడిన స్థితిలో.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను చూడండి ఏం చక్కగా చెప్తున్నాడండి. ఆ స్థితిలో దేవుడు నిన్ను నన్ను చూసి, పాపపు స్థితిలో పడిపోయిన స్థితిలో చూసి, లేవలేని స్థితిలో చూసి ఆయన ఏం చేస్తున్నాడు? మన దగ్గరికి వచ్చినాడు. మన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా, చదవమా, మన ఎడల చూపించిన తన మహాప్రేమతో ఆయనతో కూడా ఉండాలని ఇష్టపడి ఏ జీవితంలో జీవించినాం, ఏ స్థితిలో పడిపోయినాం, ఏ స్థితిలో జీవించే వారముగా ఉంటున్నాం, అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ వాడు పడి ఉండుట చూచి, ఆ పడి ఉండ చూచినాడు దేవుడు. ఏ స్థితిలో పడిపోయినాం? పాపమనే స్థితి, చీకటి జీవితం అనే స్థితి పడిపోయినాం. మనం లేవలేకుండా ఉంటున్నాం, లేవలేని స్థితిలో ఉంటున్నాం, నడవలేని స్థితిలో ఉంటున్నాం. ఏమైందంటండి? 5వ వచనం, యోహాను రాసిన సువార్త. ఎన్ని సంవత్సరాలు అంటండి? 38 సంవత్సరాల్లో పడిపోయినాం. అప్పటి నుండి పడిపోయినాం, అంతేగా. మామూలుగా వస్తున్నాం ఆదివారము. ఎందుకు? మన కొరకు దేవుడు నియమించినాడు కదా, పోవాలి అనే ఉద్దేశంతో మనం వస్తున్నాం. ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మీయంగా విస్తరించాలి అని మనము ఉద్దేశముగా రావట్లేదు. ఎందుకు? దేవుడు మన కొరకు నియమించిన కాబట్టి మనం పోవాలి, ఆదివారం పోవాలి, అంతే. ఆ విధానంలో మనం వస్తున్నామే కానీ, ఆ విధానంలో మనం తలుస్తున్నామే కానీ, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన నీ మీద నా మీద జాలి కలిగినాడు, దయ చూపించినాడు, కనికరించినాడు. ఏ ప్రేమ చూపించినాడండి? శాశ్వతమైన ప్రేమ నీకు నాకు చూపించినాడు. శాశ్వతమైన ప్రేమ నీకు నాకు చూపించేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రేమ ఈ లోకంలో ఎవరైనా చూపించారా? ఆ ప్రేమ ఈ లోకంలో నీకు చూపించేవారుగా ఉన్నారా? ఆ ప్రేమ ఈ లోకంలో ఎవరైనా నీకు ఇచ్చేవారుగా ఉన్నారా? ఎవరు లేరే. పడిపోయినావు, లేవలేని స్థితిలో ఉంటున్నాం. అందరు ఏం చేస్తున్నారు? అందరిని చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటా హేళన చేసుకుంటా వెళ్తున్నారు. ఒక్కరు నీ దగ్గరకు వచ్చినారా? ఎవరు నీ దగ్గరకు రాలేదు. నీ బంధువు రాలేదు, ఎవరు రాలేదు. నీ భార్య కూడా నీ దగ్గరికి రావట్లేదు. యోబు చాలా చక్కగా చెప్పినాడు కదండి. యోబు చాలా చక్కగా చెప్తూ వచ్చినాడు. యోబు గ్రంథము 'యోబు తన జీవితంలో తాను ఏమే ఉన్నాడో, ఎవరెవరు రాలేదో చాలా చక్కగా వివరిస్తూ చెప్పినాడు. 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము. బాగా గమనించండి. మనం ఏ స్థితిలో పడిపోయినాం, ఏ విధానంలో మనం ఉంటున్నాం. అందరూ మన దగ్గరకు వచ్చినారా? మనల్ని కాపాడినారా? మనకు ప్రేమ చూపించినారా? చూడండి, చదవమ్మా. నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచుదరు. నేను వారి దృష్టికి పరదేశి ఉన్నాను. నేను నా పరివాన్ని పిలవగా వాడేమీ పలకకున్నాడు. నేను వాని బతిమాల కోసం వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులో నా వాసన అసహ్యము. చూడండి, బంధువులు రారంట, ప్రాణ స్నేహితులు రారంట. ఎవరండి? మన ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా, పని మనిషి కూడా రాడంట. ఇంకెవరు? భార్య ఏం చేస్తుందంట?
మనకు పుట్టిన కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్నారంట? అసహ్యించుకుంటున్నారు. అసహ్యించుకునే జీవితంలో. అందుకే దావీదు చాలా చక్కగా చెప్తూ వచ్చినాడు. కీర్తన 145:18, అదిగో పాపం చేసిన వాడు అక్కడ పడి ఉన్నాడు, వాడు లేవలేకుండా పడద్రోయబడి ఉన్నాడు. మన జీవితము లేవలేకుండా పడద్రోయబడి మన జీవితాన్ని మనమే నాశనము చేసుకుంటున్నాం, నాశనము చేసుకునే వారముగా ఉంటున్నాం. అందుకు యోబు చాలా చక్కగా వివరించినాడు. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నేను ప్రేమించే స్నేహితులు ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నానో వాళ్ళు కూడా నా యొద్దకు రాకుండా ఉన్నారు. నా ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా నా యొద్దకు రాకుండా ఉంది. నా భార్య ఏమైందట? అసహ్యంగా చూస్తుందంట. 10 మందిలో ప్రమాణం చేసి తాళి కట్టిన భార్య కూడా భర్తను అసహ్యించుకుంటుంది. ఎందుకు అసహ్యించుకుంటుంది? ఆ జీవితం జీవిస్తుంటున్నాం. అందరూ మనం పడిపోయిన జీవితం చూస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, చూస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అసహ్యించుకుంటున్నారు, చీకొడుతున్నారు. అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చినాడు. మన దగ్గరికి వచ్చి 38 సంవత్సరాల నుండి పడిపోయిన ఆ వ్యక్తి, లేవలేని స్థితిలో ఉంటున్న ఆ వ్యక్తి, నిలవలేని స్థితిలో ఉంటున్న ఆ వ్యక్తి ఏమైనాడంట? ఏమైతూ వచ్చినాడంట? ఆ జీవితంలో మనము కూడా జీవిస్తూ వచ్చినాం. ఆ జీవితంలో మనము కూడా నిలబడే వారముగా ఉంటూ వచ్చినాం. ప్రియ సోదరి సోదరుడా, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటూ వచ్చినాడు? 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు. వ్యాధి అంటే అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు. యెషయా గ్రంథంలో ఉంది 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 6వ వచనాలు అదంతా అదే ఉంది. ఎందుకు వచ్చింది ఆ వ్యాధి? ఆ రోగం ఎందుకు వచ్చింది? యేసు ప్రభువును తృణీకరించినాం, ఆజ్ఞ వినలేకపోతున్నాం, విధేయత చూపించలేకపోతున్నాం, విధేయులముగా లేకుండా పోతున్నాం. ఆ జీవితం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పడిపోయినాము, పడద్రోయబడుతూ వచ్చినాం, లేవలేని స్థితిలో ఉంటున్నాం. 38 సంవత్సరం నుండి ఆ రోగి, ఆ వ్యాధి గల మనుష్యుడు లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, ఆ స్థితిలో జీవిస్తూ వచ్చినాడు, జీవించేవాడుగా వచ్చినాడు. ఆ పడిపోయిన స్థితి ఆయన చూసినాడు. ఆ స్థానంలో మనము కూడా పడిపోయినాం. మనము కూడా పడిపోయినప్పుడు ఆయన చూసినాడు. ఆయన చూసి మన మీద జాలిపడి, దయదలిచి, కనికరించి మన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఏ ప్రేమ చూపించినాడంట? శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో ఎవరైనా చూపించారా ప్రేమ? నీ భార్య నీకు ప్రేమ చూపించదు, నీ భర్త నీకు ప్రేమ చూపించాడు, నీకు పుట్టిన వాళ్ళు ఎవరు ప్రేమ చూపించరు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ జీవితం నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 7వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించువారు నాకు ఎవరు లేరయ్యా. నేను వచ్చినంతలో ఈయన ఏం చేస్తున్నాడు? అయ్యా, నిజమేనయ్యా, బాగుపడాలని ఉందయ్యా, నాకు నా జీవితం బాగుపరచుకోవాలని ఉందయ్యా, కానీ నాకు ఎవరూ లేరు. ఏమంటాడండి? నాకు ఎవ్వరూ లేరయ్యా, తీసుకుపోవడానికి, కోనేట్లకు తీసుకుపోవడానికి ఎవ్వరు లేరు. పడిపోయినా నా దగ్గర డబ్బు ఉంది, కోట్ల కొలది డబ్బు ఉంది, ఐశ్వర్యవంతుని, మంచి హోదా కలిగిన వ్యక్తిని, అన్ని రకాలుగా ఉన్నా, కానీ డబ్బు నన్ను నడిపియలే, డబ్బు నన్ను తీసుకుపోలే, డబ్బు నన్ను హాస్పిటల్కి తీసుకుపోలే, నడిపియలే. ఎవ్వరు లేరయ్యా, నాకు తీసుకుపోవడానికి నాకు ఎవ్వరు లేరయ్యా. ఏ విధముగా నేను పోనంతలోనే నాకంటే ముందుగా ఏమవుతున్నాడు? పోతున్నాడు, బాగుపడుతూ వస్తున్నాడు. కోట్లు ఉన్నాయి నా దగ్గర, మంచి పేరు, ఓదగల ప్రేమ ఉంది, ఆ పేరు ఉంది,
అన్నీ ఉన్నాయి, కానీ తీసుకుపోవడానికి నాకు ఎవ్వరు లేరు. మనము డబ్బును ప్రేమిస్తాం, మన హోదాను ప్రేమిస్తాం. నీ హోదాని నీ తీసుకుపోదు, నీ డబ్బు నేను నడిపియదు. నీ డబ్బు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఒక వ్యక్తి నేను తీసుకుపోయి ఆడ చేర్పించిన తర్వాతనే ఆ డబ్బు ఉపయోగపడుతుంది. లేకపోతే నిన్ను నడిపించేవాడే లేకపోతే ఆ డబ్బు నిన్ను కాపాడుతుందా? నడిపిస్తుందా? ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అందుకు ఆ మాట అన్నాడు ఆ వ్యక్తి, అయ్యా తీసుకుపోయే వాళ్ళు నన్ను ఎవ్వరూ లేరయ్యా, నాకెవ్వరూ లేరయ్యా, ఎవ్వరూ లేరు. పడిపోయినాం, చూస్తూ పోతున్నారే కానీ నా దగ్గరికి వచ్చేవాడు ఒక్కడు లేడు, నన్ను పట్టుకునేవాడు ఒక్కడు లేడు, లేపేవాడు ఒక్కడు లేడు, ఎవ్వరు లేరు. అటువంటి స్థితిలో జీవిస్తున్న నీవు నేను. ఆ రోగి అంటున్నాడు, అయ్యా నాకంటే ముందు వాళ్ళు పోతున్నారు, బాగుపడుతున్నారు, వస్తున్నారు, కానీ నేను మటుకు పోలేకపోతున్నా. ఎందుకు? యేసుని తెలుసు, బాగు చేస్తాడని తెలుసు, రోగం బాగవుతుందని తెలుసు. మనం ఏం చేస్తున్నాం? ఆరాధించలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? ఆరాధించలేకపోతున్నాం. ఆరాధిస్తే మనం బాగుపడతాం, ఆరాధిస్తే అభివృద్ధి పొందుతాం, ఆరాధిస్తే ఫలిస్తాం, ఆరాధిస్తే దేవుడు మన ఆరాధన విని మనల్ని విస్తరింపజేస్తాడు. తెలుసు కూడా మనము ఆరాధించలేకపోతున్నాం. ఆరాధించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ఈయన అన్నాడు, ఏమన్నాడు? 8వ వచనం చదవమ్మా. యేసు ఏం చెప్పినాడండి? యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన దగ్గరకు వచ్చినాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు బాగుపడవాలని ఉండవా? నీ రోగం పోవాలని కోరుకుంటున్నావా? నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నావా? అవునయ్యా, బాగుపడాలని కోరుకుంటున్నా, నా జీవితం బాగుపడాలని కోరుకుంటున్నా, కానీ నన్ను తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు, నడిపించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు. ఆయన నడిపించినాడా? ఆయన పట్టుకున్నాడా? ఆయన నడిపియలే, ఆయన పట్టుకోలే. ఏం చేసినాడు? తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా ఏం చేసినాడు? ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినాడు. తన వాక్కు, తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా ఏం చేసినాడు? దేవుడు తన మాట ద్వారా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువమన్నాడంతే. ఆయన చేతి పట్టుకున్నాడా? లేపినాడా? నడిపించినాడా? నడిపేయలేదు, పట్టుకోలేదు. ఆయన వాక్ ద్వారా మనిషిని లేపినాడు, తన మాట ద్వారా మనిషిని నడిపించినాడు. ఆయన మాటను మనం ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాం. ఆయన మాటను మనం లక్ష్య పెట్టకుండా పోతున్నాం. నిజముగా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడండి. ఏమంటున్నాం? దావీదు ఒక్కటే ఒక మాట చెప్పినాడు. ఏ మాట చెప్పినాడు? సమూయేలు 2వ గ్రంథము చూడండి. ఏడవ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగానో నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటివానయ్యా, ఇంతగానో నువ్వు నన్ను హెచ్చిస్తున్నావే, ఇంతగానో నన్ను నువ్వు ప్రేమిస్తున్నావే, ఇంతగానో నువ్వు నన్ను కాపాడుతున్నావే, ఇంతగానో నాకు మీద దయ చూపిస్తున్నావే, ఇంతగానో నన్ను కనుకరిస్తున్నావే, నేను ఏ పాటి వాడనయ్యా, నా జీవితం ఏ పాటిదయ్యా, ఏ పాటివాణి నేను, హెచ్చించడానికి నేను ఎటువంటి వాడిని, యోగ్యం లేని వాడిని, అర్హత లేని వాడిని, ఏ పాటివానయ్యా నేను, ఏ జీవితంలో పాపపు జీవితంలో నడిచినవానయ్యా, పాపపు జీవితంలో పడిపోయినవానయ్యా, నా అపవిత్రతను పోగొట్టుకున్నవానయ్యా, ఎంతటి వానయ్యా నేను హెచ్చించడానికి, నన్ను హెచ్చిస్తున్నావే, నన్ను హెచ్చించేవానిగా చేస్తున్నావే, నా కుటుంబాన్ని కూడా హెచ్చిస్తున్నావే,
నా కుటుంబాన్ని కూడా హెచ్చించే జీవితం కలిగిస్తున్నావే, ఎంతటి వానయ్యా. చదవమ్మా. ఆ, 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 ఆ. యెహోవా నా ప్రభువా దావీదను నేను ఆ, 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 ఆ. ఏమంటున్నాడు ఆయన? నీ వాక్కును బట్టి, నీ మాటను బట్టి నా జీవితమే మారిపోయింది. నీ మాట నా జీవితాన్ని మార్చింది. ఆడేమంటున్నాడు? యమరాజు సువార్త 5వ అధ్యాయము ఆయన ఉంటున్నాడు, ప్రభు ఏం చేసినాడు? వాక్కు సెలవిచ్చినాడు, నువ్వు లేచి పరిపెత్తుకుని నడువమన్నాడు. ఆయన మాట ద్వారా తన జీవితమే మారిపోయింది. తన మాట ద్వారా తన జీవితం ఏమైపోయిందండి? మారిపోయింది. మారిపోయి ఏ విధంగా అయింది? ఏం చేసినాడు ఆయన? ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఆయన 38 సంవత్సరం నుండి లేని స్థితిలో ఉన్నాడే, నడవలేని స్థితిలో ఉన్నాడే. ఎప్పుడైతే దేవుడు బాగుపరిచినాడో, లేచి వ్యక్తి నడుస్తున్నాడో, అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి చెప్పండి? ఎక్కడ పోవాలి? లోకంలోకి పోవాలనా? ఏం చేసినాడు ఆ వ్యక్తి? దేవుని సన్నిధిలోకి వెళ్ళినాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి అంటున్నాడు, నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఎంతటి వానయ్యా. పడిపోయిన జీవితం, పాపంలో జీవించిన నా జీవితం, నేను ఎంతటి వానయ్యా. నువ్వు హెచ్చిస్తున్నావే. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు, ఆయనను గణపరుస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు, ఆయనను సంతోషపరుస్తున్నాడు. ఈయన సంతోషం కాదు, ఆయనను సంతోషపరుస్తున్నాడు. 38 సంవత్సరం నుండి పడిపోయిన నా జీవితము ఎవరూ బాగు చేయలేదు. అటువంటి నా జీవితాన్ని నా తండ్రి నన్ను బాగు చేసినాడు. నా తండ్రి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి తన మాట ద్వారా నా జీవితాన్ని బాగు చేసినాడని చెప్పి ఆయన దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. ఈనాడు మనము ఆరాధనకు రావాలంటే ఎన్నో సాకులు చెప్తూ ఉన్నాం, రాలేకపోతూ ఉన్నాం. దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. అటువంటి జీవితంలో జీవిస్తుంటున్నాం. ఆయన అంటున్నాడు, దావీదు, నేను ఎంతటి వాడనయ్యా, నన్ను హెచ్చిస్తున్నావు, నన్ను బహుగా ప్రేమిస్తున్నావు, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. నా కుటుంబం ఏ పాటిదయ్యా? అర్హత లేని నా కుటుంబం, అర్హత లేని నా జీవితం. అటువంటి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చిస్తున్నావే. నీ మాట ద్వారా నా జీవితాన్ని మార్చి పడేసినవే. ఆరాధిస్తూ వచ్చినాడు, ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసినాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మర్చిపోయే వారముగా ఉంటున్నాం, మర్చిపోయి ఆరాధించలేని స్థితిలో ఉంటున్నాం. హృదయానికి దేవునికి దూరంగా పెట్టి మన పెదవులతో నేను ఆరాధించకపోతే అన్న ఏమంటాడో, ఆరాధించకపోతే అక్క ఏమంటుందో, పక్క వాళ్ళు ఏమంటారో అని ఏం చేస్తామంటే మనము ఆరాధించిన సమయంలో ఆరాధించలేకపోతూ ఉంటున్నాం. హృదయానికి దూరంగా పెడుతున్నాం దేవునికి. ఆత్మతో సత్యంతో హృదయాంతరమైన ఆరాధన మనం ఆరాధించలేకపోతున్నాం, ఆరాధించిన జీవితం కలిగి ఉండలేకపోతున్నాం. అందుకే ఆయన చెప్తూ వచ్చినాడు, నా కుమారుడా, నా కుమార్తె. ఏమన్నాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమన్నాడండి? ఏమన్నాడు? మళ్ళీ చదవండి. మీ అపరాధముల చేతను, మన అపరాధములని లేదు, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం ఏ విధంగా ఉన్నాం? చచ్చిపడిపోయినాము. లేవులేని స్థితిలో ఉంటున్నాం, లేవులేని స్థితిలో ఉంటున్నాం, లేవులేని స్థితిలో ఉండేవారముగా ఉంటున్నాం. అటువంటి జీవితం జీవిస్తున్న మనకు దేవుడు ఏం కలిగించినాడు? ఏం కలిగించేవాడుగా ఉంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాదాశములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు ఏ జీవితంలో దేవుని ప్రజలుగా ఉండలేదు, కనికరింపబడలేక ఉండలేదు. చచ్చిపోయిన జీవితం కలిగి ఉన్నాం, చీకటి జీవితం కలిగి ఉన్నాం. అటువంటి అర్హత లేని జీవితంలో జీవిస్తున్నప్పుడు ఏం చేసినాడు? తన వాక్ ద్వారా ఒక అర్హతకు తీసుకొచ్చినాడు. ఎవ్వరూ కనికరింపలేని స్థితిలో ఇప్పుడు కనికరిస్తున్నారు, గుర్తుపట్టలేని స్థితిలో ఇప్పుడు గుర్తుపడుతున్నారు. అదిగో పలానా వాడు, పలాని కుమారుడు, పలానా ఆమె, పలానా ఆయన భార్య, ఈ విధముగా ఒకప్పుడు ఉండే ఇప్పుడు దేవుని కుమార్తె. ఎందుకు? దేవుని తన మాట ద్వారా మార్చిపడేసిన ఆ వ్యక్తి ముఖంలో ఏం కనపడుతుంది? వెలుగు కనపడుతుంది. చీకటి కనపడతలేదు, వెలుగు కనపడుతుంది. మన ముఖం ద్వారా మన ముఖంలో ఏం కనపడుతుంది? ఒకప్పుడు మన ముఖంలో చీకటి ఉండే, సంతోషం లేకుండే, దుఃఖం ఉండే, ఏడుపు ఉండే. ఇప్పుడు తన వాక్ ద్వారా ఏం చేసినాడు? మన ముఖంలో వెలుగు నింపుతూ వచ్చినాడు. వెలిగింపబడుతూ వచ్చినాం, వెలిగింపబడేవారముగా ఉంటున్నాం. అటువంటి జీవితంలో ఎవరు చేయలేని జీవితం దేవుడు మన జీవితాన్ని బాగు చేసినాడు. జీవితంలో ఎవరు చేయరానిది ఆయన నీతో నాతో చేస్తూ వచ్చినాడు. అవును ప్రభువా, పాపము చేత అపరాధం చేత నేను పడిపోయి ఉంటి, నా దగ్గరికి ఎవరు రాలేదు, అందరూ చూస్తున్నారు, అసహించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నా బంధువులు కూడా రాలేదు, నా రక్త సంబంధులు కూడా రాలేదు, నా ప్రాణ స్నేహితులు కూడా రాలేదు, ఎవరు రాలేదు, నా భార్య రాలేదు, నా భర్త రాలేదు, నాకు పుట్టిన ఎవరూ రాలేదు. నీవు వచ్చినావు, నా మీద జాలి కలిగింది, కనికరించినావు, దయదలిచినావు, నీ ప్రేమ నాకు చూపించినావు. ఇటువంటి ప్రేమ ఎవరు నాకు చూపించలేదు. నీ మాట ద్వారా నా జీవితాన్ని బాగుపరిచినావు. ఎంత గొప్ప దేవుడుగా నీవు నాకున్నందుకై ఈనాడు 5వ మాసంలో ప్రభా 2024 5వ మాసంలో నేను నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నాని. ఒక్క మాటతో దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. ఒక్క మాటతో కొందరు ఆరాధన చేస్తారు. గోనగల నుండి కర్నూలు పోయేంత వరకు ఆరాధన చేస్తూనే ఉంటారు. ఆయన కావాల్సింది ఆ ఆరాధన కాదు. నీ జీవితంలో దేవుడు ఏదైతే కార్యం జరిగిస్తూ వచ్చినాడో అది మాత్రమే ఆరాధించాలి, అది మాత్రమే ఆరాధించే వారముగా ఉండాలి. ప్రియ సోదరుడా, మన జీవితంలో ప్రభు ఏదైతే చేసినాడో అది మాత్రం మనం ఆరాధించే వారముగా ఉండాలి. అపోస్తుల కార్యములో చూడండి, ఇంకొక వ్యక్తిని చూసుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఏమన్నారండి? యోహానును పేతురు వారిని చూచినారు. ఎవరిని చూచినారు? ఎవరు చూసినారు? మొదటి వచనం చదవండి. పేతురు యోహానును ఎక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు లోకంలోకి వెళ్తున్నారా? లోకంలో తిరగడానికి వెళ్తున్నారా? లోకంలో సంచరించడానికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడ వెళ్తున్నారు? దేవాలయంలోనికి, దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి. ఎందుకు దేవాలయం వెళ్తున్నారు? ఇక్కడ మనం ఎందుకు వచ్చినాం? మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరము అనగా ఎక్కడ పోతున్నారంటే అండి వాళ్ళు జీవము గల దేవుని సంఘానికి వస్తున్నారు.
పేతురు యోహానును ఎక్కడికి వస్తున్నారు? జీవము గల దేవుని మందిరానికి వస్తున్నారు. జీవము గల దేవుడు అక్కడ ఉన్నాడు. జీవము గల దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరానికి వస్తున్నారు, ఆలయానికి వస్తున్నారు, ఆయన సన్నిధికి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారంట? చదవమ్మా అపోస్తల కార్యములు. ఏమడుగుతున్నాడంట? భిక్షం అడుగుతున్నాడయ్యా. ఏం అడగలే. ఏమడుగుతున్నాడు? నీ ఆస్తిపాస్తులు ఏం అడగలే. ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. తన జోలజాపి భిక్షం అడుగుతున్నాడు. తన చెప్పు పట్టుకొని భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడుగుతున్నాడు. అయ్యా, నా బతుకు తీరు కోసం అయ్యా, నేను జీవించాలంటే, నేను బ్రతకాలంటే, నేను లోకంలో నివసించాలంటే నాకేం కావాలి? ఏం కావాలి? భిక్షం కావాలి. ఆ భిక్షం అడుగుతున్నాడు. ఆ భిక్షకుడు ఆ భిక్షం అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నారు? ఎవరు వచ్చేవారిని అడుగుతున్నారు? దేవుని సన్నిధికి వచ్చేవారిని, వారిని ఆ భిక్షము అడుగుతున్నాడు. ఏం చెప్పినారు? చదవమ్మా. వాడు చూచి భిక్షం అడగగా పేతురు యోహానును వారిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. ఎప్పుడైతే పేతురు యోహాను మా తట్టు చూడమని చెప్పినాడో, ఆ భిక్షగానికి ఆ మాట చెప్పినాడో, ఆ భిక్షగాడు ఏం చేసినాడు? ఆ భిక్షగాని లోపల ఏం కలిగింది? ఆయన దగ్గర ఆ భిక్షగానికి లోపల ఆశ ఏం కలిగింది? నాకు ఏమైనా దొరుకుతుందేమో, నాకేమైనా ఇస్తారేమో అని ఆశ కలిగింది. ఇప్పుడు కూడా మనం కూడా ఎక్కడన్నా పోతుంటే బస్ స్టాండ్లలో వాళ్ళు భిక్షం అడుగుతుంటారు. మనం వాని తట్టు చూసినప్పుడు ఆయన ఇస్తాడేమని చెప్పి ఏం చేస్తాడు? మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇస్తాడేమని చెప్పి వాని తట్టు మనం చూసినప్పుడు ఏం చేస్తాడు? వాడు ఇస్తాడేమని ఆశ కలిగి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తాడు. నువ్వేం చేస్తావు? బస్ ఎక్కి వెళ్ళిపోతావు. ఆశతో చూసినాడు. వాళ్ళు ఏమైనా నాకు ఇస్తారేమో. ఎందుకు? మా తట్టు చూడమని చెప్పినారు కదా, వాళ్ళ తట్టు మేము చూస్తే మాకేమైనా ఇస్తారేమని చెప్పి వాడు ఆశ కలిగి వాళ్ళ తట్టు చూసినాడు. చదవమ్మా. వాళ్ళ యందు లక్ష్యం ఉంచెను అంటే, లక్ష్యం అంటే ఏందండి? నమ్మకం ఉంచినాడు. ఇస్తాడేమో, నాకు ఇస్తాడేమో నమ్మినాడు, విశ్వసించినాడు. మన జీవితంలో కూడా మనము నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఆయనను నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఏం చేసినాడు? చదవమ్మా. అంతటా ఏమన్నాడు? అయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా. ఏమీ లేదంటే వెండి లేదు, బంగారం లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదయ్యా మా దగ్గర. వాడేం కలిగినాడు? ఆశ కలిగినారు. ఏమన్నా డబ్బు ఏమైనా ఇస్తాడేమని ఆశతో వాళ్ళ దగ్గరకు వచ్చినాడు. వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? చదవమ్మా. వెండి బంగారం నా యొద్దలో. వెండి బంగారం ఆ భిక్షకుడు అడిగినాడా? నాకు వెండి కావాలా, బంగారం కావాలని ఆ భిక్షకు అడిగినాడా? ఏమడిగినాడు? భిక్షం అడిగినాడు. నేను బ్రతకడానికి నాకు భిక్షం కావాలి, నేను జీవించడానికి ఒక భిక్షం కావాలి, భిక్షం అడిగినాడు. ఎందుకు వీళ్ళు వెండి బంగారం చెప్పినారయ్యా? మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర లేదని ఆ భిక్షగానికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్తూ వచ్చినారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. వ్యర్థ ప్రవర్తనలు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత అయ్యా అంటున్నాడు. ఎందుకు చెప్పినారంటే, వెండి బంగారం మా యొద్ద లేదు, కానీ మా యొద్ద లేదు, మేము వెండి బంగారముతో విమోచింపబడలేదు, వెండి బంగారముతో ఇక్కడ రాలేదు, వెండి బంగారములతో మేము బాగుపడలేదు, వెండి బంగారములతో మా పాపములు పోలేదు, వెండి బంగారములతో మేము విస్తరించలేదు, అభివృద్ధి చేయలేదు, ఏమి చేయలేదు. ఏమి కలిగి ఉన్నామంటే
ఆ నదుడైన యేసు క్రీస్తుని మేము కలిగి ఉన్నాం. నదుడైన యేసు క్రీస్తుని మేము కలిగి ఉన్నాము కాబట్టి మీకు అదే ఇస్తున్నాము. అదే రక్షణ సువార్త, అదే రక్షింపబడిన సువార్త. ఆ సువార్త మనం అందించాలి. ఆయన అంటున్నాడు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, వెండి లేదు, బంగారం లేదు, ఏం లేదు, మేము ఒకటి కలిగి ఉన్నాం, అదే మీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నామంటే నదుడైన యేసు క్రీస్తుని మేము కలిగి ఉన్నాం. ఎందుకు కలిగి ఉన్నామంటే ఆ వెండి బంగారం చేత మమ్మల్ని బాగు చేయలేదు, వెండి బాగు చేయలేదు, బంగారం బాగు చేయలేదు. మా పాపం నుండి వెండి బంగారు విమోచింపలేదు, విడిపింపలేదు. ఏమి ఇప్పించిందంట? చదవమ్మా అమ్మా, చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ వచనం చదవమ్మా, 1:19. ఏమి విడిపించిందట? బంగారము వెండి ఏది మమ్మల్ని విడిపించలేదు, చేయలేదు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినాము. దాని చేత మేము విమోచింపబడినామయ్యా, దాని చేత మేము విడుదల పొందినామయ్యా. అదే నీకు చెప్తున్నామయ్యా. వెండి బంగారములు మేము విమోచింపలేదయ్యా, విడిపోయలేదయ్యా, మా జీవితాన్ని బాగుపరచలేదయ్యా. మా జీవితాన్ని నాశనమే చేసింది కానీ బాగు చేయలే. ఏది బాగు చేసిందంటే గొర్రె పిల్ల వంటి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తమే మమ్మల్ని విడిపించింది, విమోచించి విడుదల చేసింది. అటువంటి జీవితం మాకు కలిగించిందయ్యా. ఆ జీవితమే మీకు ఇస్తున్నామయ్యా అని చెప్పి ఏం చేసినారు? ఆ వ్యక్తిని ఏం చేసినారండి? చదవండి, ఇక్కడ రండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము. ఏం చేసినారంట? నదుడైన యేసు క్రీస్తు నామమున ఏం చేసినారు? యోహానుడు పేతురు నదుడైన యేసు క్రీస్తు నామమున పేరట ఏం చేశానంట? నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే ఏమంటండి? వెంటనే ఆయన పాదములు ఏమైపోయినాయి? బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది. ఒక్క మాట ద్వారా పేతురు వ్యవహారం ఏం చేసినారు? నదుడైన యేసుక్రీస్తు నామము. బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది. ఆ లేవలేని కాలు, నిలవలేని కాలు, పాదం మోపలేనిది ఏమైపోయింది? శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. ఏమైనాడు? చదవమ్మా. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించినాడు. దేవుని స్తుతించినాడు. లేచినాడు, నిలబడినాడు. అరే నేను లేచినాను, లేవలేకుండా ఉంటే ఒక మనిషి వచ్చి నన్ను మోసుకుపోతుండే, ఆడ కూర్చోబెడుతుండే. ఇప్పుడు ఏం చేసినాను? లేచి నిలబడినాడు. తాను చూసుకున్నాడు, పాదములు నిలబడినాయి. ఏం చేశాడు? నడిచినాడు, గంతులు వేసినాడు. ఆనందముతో, సంతోషముతో గంతులు వేసినాడు. గంతులు వేస్తూ ఎక్కడ పోవాలి? లోకములోకి పోవాలి, లోకంలోకి పోవాలి. కానీ ఆ వ్యక్తి లోకంలోకి పోలేదు. గంతులు వేస్తూ ఎక్కడికి పోయినాడంట? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి పోయి వాళ్ళతో పాటు ఆరాధనలు ఆరాధిస్తూ వచ్చినాడు. మన జీవితం ఎట్లా ఉంది? మన జీవితం ఏ విధముగా కలిగి ఉంది? మన జీవితం ఏ విధానంలో కలిగి ఉంటున్నాం? అది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితం నా జీవితం, ఇద్దరు జీవితాలు మనం చూసుకున్నాం. ఇద్దరు జీవితాలు వాక్ ద్వారా జీవితాలు బాగుపడుతూ వచ్చినాయి. అదే వాక్కు నీకు నాకు ఇచ్చినాడు దేవుడు. అదే మాట నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆ మాటతో నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మాట ద్వారా కూడా నీవు నేను బాగుపడుతూ వచ్చినాం. అటువంటి జీవితం కలిగి ఉన్నవారము ఏం చేసినాడు దేవుడు? లోకము కనకరించినది, లోకము ద్వేషించినది, లోకము నేను గుర్తుపట్టినది ఏం చేసినాడు? కనకరింపజేస్తూ వచ్చినాడు. లోకము కనకరిస్తుంది, లోకము నిన్ను గుర్తుపడుతుంది. పలానాయన కుమారుడు, పలానాయన కుమార్తె లోకము గుర్తుపట్టకుండా చేసినది. అది ఇప్పుడు ఏమైంది? దేవుడు కనికరించినాడు, జాలు చూపించినాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. ఇప్పుడు లోకం కూడా నిన్ను గుర్తుపడుతుంది, లోకము కూడా నిన్ను ప్రేమిస్తుంది, లోకము కూడా నిన్ను
కనికరిస్తుంది. ఒకప్పుడు కనికరింపలేని జీవితం, ఒకప్పుడు అసహ్యమైన జీవితం, అటువంటి జీవితం ఇప్పుడు కనికరిస్తుందంటే కారణం ఎవరు? మన తండ్రి, మన సృష్టికర్త, మనకు బాగు చేసినవాడు, మన జీవితాన్ని చక్కపరిచినవాడు. ఆ జీవితం వల్ల లోకము కనికరిస్తుంది, లోకము గుర్తుపడుతుంది. ప్రియ సహోదరి సహోదరా, అటువంటి జీవితం కలిగిన నీవు నేను దేవుడు గుర్తించేలాగా చేస్తూ వచ్చినాడు. ఆ విధముగా మనము ఆరాధనలోకి వెళ్దామండి. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. దయచేసి లేచి నిలబడండి. రండి, ఇజ్రాయెల్ రండి. 10వ పాట కొత్త శైలి గీతాల ఇజ్రాయెల్ చివరిలో 10వ పాట. తీసుకోలేదా పాటలు చెప్పాలి. కొత్త శైలి గీతాల్లో పాట సంఖ్య 10. అందరం కలిసి పాడదాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 పాపినైనా నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైనా నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు,
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు, అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు. ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. దయచేసి బ్రదర్ ఆరాధించాలా? బ్రదర్ ఆరాధించండి త్వరగా.